పోటీ పరీక్షలలో కనిపించే పెద్ద పెద్ద డేటా టేబుల్స్ చూడగానే కొంచెం కంగారుగా అనిపిస్తుందా? ఆ అంకెలన్నీ చూసి సమయమంతా వృధా అయిపోతుందేమో అనిపిస్తుందా? అయితే ఈరోజు మనం ఆ పట్టికలను ఎలా సాల్వ్ చెయ్యాలో మాత్రమే కాదు, ఒక సరైన వ్యూహంతో వాటిని ఎలా జయించవచ్చో తెలుసుకుందాం. ఆలోచించండి, ఇలాంటి ఒక పెద్ద టేబుల్ ముందు పెట్టి 5 నిమిషాల్లో అన్ని ప్రశ్నలకు జవాబులు చెప్పమంటే ఎలా ఉంటుంది? ఈరోజు మన విశ్లేషణలో సరిగ్గా ఈ సవాలునే మనం ఎదుర్కోబోతున్నాం. ఇది కేవలం లెక్కల గురించి కాదు, సమయంతో మనం చేసే ఒక పరుగు పందెమన్నమాట. ఇదిగోండి మన గేమ్ ప్లాన్. ఈ 5 దశలు మనల్ని గందరగోళం నుంచి పూర్తి ఆత్మవిశ్వాసం వైపు నడిపిస్తాయి. ఇంకెందుకాలస్యం, మొదలు పెడదామా? ముందుగా మనం ఎదుర్కొంటున్న అసలు సమస్య ఏంటో అర్థం చేసుకుందాం. సీసాట్ లాంటి పోటీ పరీక్షల్లో అసలైన ఛాలెంజ్ లెక్కలు కానే కాదు, మన దగ్గరుండే చాలా తక్కువ సమయం. ఒక్కసారి ఊహించుకోండి, ఒకే ఒక్క డేటా టేబుల్, దాని కింద 4-5 ప్రశ్నలు, అన్నీ కూడా చాలా తక్కువ టైంలో పూర్తి చేయాలి. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది కదా. అందుకే ఒక పద్ధతి ప్రకారం వెళ్లడం చాలా చాలా ముఖ్యం. సరే, ఇప్పుడు పరిష్కారం వైపు వద్దాం. ఈ గందరగోళాన్ని ఒక స్పష్టమైన ప్రణాళికగా మార్చే ఒక అద్భుతమైన పద్ధతి ఇది. దీన్ని 60 సెకండ్స్ మాస్టరీ ప్రోటోకాల్ అంటారు. సరే, దీని సంగతేంటో వివరంగా చూద్దాం. ఈ ప్రోటోకాల్ చాలా సింపుల్. మొదటి 20 సెకండ్లలో కేవలం హెడర్లను చదివి టేబుల్ దేని గురించో అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత మరో 20 సెకండ్లలో యూనిట్లను గమనించాలి, అంటే ఆ విలువలు టన్నులలో ఉన్నాయా, లక్షల్లో ఉన్నాయా అని. ఇక చివరి 20 సెకండ్లలో టేబుల్లోని అతి పెద్ద, అతి చిన్న విలువలపై ఒక లుక్ వేయాలి. అంతే, కేవలం 1 నిమిషం. ఇంకా ప్రశ్నలను చూడకముందే ఆ టేబుల్పై ఒక పూర్తి పట్టు వచ్చేస్తుంది. ఇక్కడున్న అసలు మ్యాజిక్ ఏంటంటే, ఈ పద్ధతి ద్వారా టేబుల్ను ఒకేసారి పూర్తిగా అర్థం చేసుకుంటాం. ప్రతి ప్రశ్నకు మళ్లీ మొదటి నుండి టేబుల్ను చదవాల్సిన అవసరమే ఉండదు. ఇది ఎంత సమయాన్ని ఆదా చేస్తుందో కదా. మనం ఇప్పుడు మన ప్రోటోకాల్ను ఆచరణలో ఎలా పెట్టాలో చూద్దాం. సాధారణంగా అడిగే 5 రకాల ప్రశ్నలను ఎంత సులభంగా పరిష్కరించవచ్చో తెలుసుకుందాం. మొదటిది మరియు అత్యంత సాధారణంగా అడిగే ప్రశ్న శాతం మార్పు. ఒక విలువ కాలక్రమేణా ఎంత పెరిగిందో లేదా తగ్గిందో ఇది చెప్తుంది. దాదాపు ప్రతి డేటాసెట్లోనూ ఈ రకం ప్రశ్న కనిపిస్తుంది. ఉదాహరణకు, మహారాష్ట్ర ఉత్పత్తి 2017 నుంచి 2022 వరకు ఎంత శాతం పెరిగిందో చూద్దాం. దీనికి ఫార్ములా చాలా సులభం. కొత్త విలువలోంచి పాత విలువను తీసేసి వచ్చినదాన్ని పాత విలువతో భాగించి 100తో గుణించాలి. ఈ ఒక్క సూత్రంతో ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఇక రెండవ రకం ప్రశ్న వృద్ధి రేటు. ఇది కూడా శాతం మార్పే, కాకపోతే కేవలం 2 వరుస సంవత్సరాల మధ్య మాత్రమే లెక్కిస్తాం. చూడండి, ఇక్కడ తమిళనాడు వృద్ధి రేటును 2020 నుంచి 2021కి లెక్కించారు. ఫార్ములా అదే, కాని ఇక్కడ కాలపరిమితి కేవలం 1 సంవత్సరం. సో ఇది శాతం మార్పు యొక్క ఒక ప్రత్యేక సందర్భం మాత్రమేనన్నమాట. మూడవది నిష్పత్తి. ఇది 2 విలువల మధ్య ఉండే సంబంధాన్ని పోలుస్తుంది. వేగంగా పోలికలు చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఒక మంచి స్పీడ్ ట్రిక్ ఉంది. కర్ణాటక, రాజస్థాన్ ఉత్పత్తి నిష్పత్తి అడిగినప్పుడు 390/270ను పూర్తిగా భాగించాల్సిన పనిలేదు. దాన్ని సులభతరం చేస్తే చాలు, 13/9 వస్తుంది. పరీక్షలో ఆప్షన్లను బట్టి ఇది చాలా సమయాన్ని ఆదా చేస్తుంది. నాల్గవ రకం ప్రశ్న మన గణిత నైపుణ్యాలను కాదు, మన పరిశీలన శక్తిని పరీక్షిస్తుంది. ఇదొక అద్భుతమైన టెక్నిక్. 5 రాష్ట్రాలలో ఏ సంవత్సరంలో గుజరాత్ 2వ అత్యధిక ఉత్పత్తిని సాధించిందని అడిగారనుకోండి. ప్రతి సంవత్సరం అన్ని సంఖ్యలను పోల్చాల్సిన పని లేదు, కేవలం కళ్లతో వేగంగా స్కాన్ చేస్తే చాలు. విలువల మధ్య తేడా ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టెక్నిక్ చాలా బాగా పనిచేస్తుంది. ఇక చివరి రకం ప్రశ్న తప్పిపోయిన విలువను కనుక్కోవడం. ఇది ఒక రకంగా రివర్స్ క్యాల్కులేషన్ లాంటిది. ఒకవేళ మొత్తం ఉత్పత్తి ఇచ్చి ఒక రాష్ట్రం యొక్క విలువను దాచిపెడితే భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం నుంచి మనకు తెలిసిన అన్ని విలువల మొత్తాన్ని తీసివేస్తే చాలు, తప్పిపోయిన విలువ వచ్చేస్తుంది. ఇది చాలా సింపుల్ తీసివేత. ఇప్పటివరకు మనం పద్ధతులు నేర్చుకున్నాం. ఇప్పుడు వాటిలో నైపుణ్యం సాధించి ఇతరుల కన్నా ఒక అడుగు ముందు ఉండటానికి కొన్ని ప్రొఫెషనల్ ట్రిక్స్ చూద్దాం. గుర్తుంచుకోండి, శాతం మార్పుల కోసం ఖచ్చితమైన లెక్కల బదులు అంచనా వేయాలి. ఉదాహరణకు
10% కనుక్కోవడం చాలా సులభం. ర్యాంకింగ్ల కోసం మన కళ్లను నమ్మాలి. నిష్పత్తుల కోసం భిన్నాలను వీలైనంతవరకు సింప్లిఫై చేయాలి. ఈ చిన్న ట్రిక్స్ మన వేగాన్ని రెట్టింపు చేస్తాయి. ఇది చాలా ముఖ్యమైన స్లైడ్. జాగ్రత్తగా గమనించండి. పరీక్షలో తరచుగా అడిగే ఒక ట్రాప్ ఇది. అత్యధిక పెరుగుదలకి, అత్యధిక శాతం పెరుగుదలకి మధ్య తేడాను గమనించాలి. మహారాష్ట్రలో సంపూర్ణ పెరుగుదల 160, కానీ శాతం పెరుగుదల కేవలం 38.1% మాత్రమే. ఈ రెండు వేర్వేరు ప్రశ్నలు వేర్వేరు సమాధానాలకు దారితీస్తాయి. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చివరగా మనం ఈ మొత్తం విశ్లేషణ యొక్క ప్రధాన సందేశానికి వస్తున్నాం. ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ ఆటలో గెలవడానికి అసలైన కీలకం ఏమిటి? కాబట్టి ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే, ఎంత వేగంగా లెక్కలు చేస్తామన్నది కాదు, మన దగ్గర ఎంత పటిష్టమైన పదే పదే వాడగలిగే ప్రణాళిక ఉంది అనేదే ముఖ్యం. మన 60 సెకండ్ల ప్రోటోకాల్ అలాంటి ఒక ప్రణాళికే. కాబట్టి తదుపరిసారి ఒక సంక్లిష్టమైన టేబుల్ ఎదురుపడినప్పుడు ఈ ప్రశ్న వేసుకోండి. అసలు సవాలు ఆ అంకెల్లో ఉందా, లేక మనం దాన్ని చూసే విధానంలో ఉందా? సరైన విధానంతో ఎలాంటి డేటానైనా జయించవచ్చు.